నమస్కారం అవ్వా. మీ ఇంట్లో ఉన్న ఓట్లన్నీ మన ప్రభుత్వానికే ఇయ్యాలి. నేను తప్ప మా ఇంట్లో ఎవరూ మిగల్లేదయ్యా. ఓన్లే మిగిలిన ఒక్కోటైనా సరే నాకే ఇయ్యాలి నువ్వు. ముందుసారి ఒక్క ఛాన్స్ అంటే ఇంటెల 10 ఓట్లు మీకే వేశాం. మద్యపాన నిషేధం అని పిచ్చి ముందో పురుగుల ముందో అమ్మారు. అది దాగిన నా మొగుణ్ణి ఆసుపత్రికి తీసుకెళ్తే ఆరోగ్యశ్రీ పథకం అవ్వదని చెప్పారు. అంతే మంచాన పడిపోయాడు. మా పెద్దోడు తాపీ పని చేసేటోడు. ఈ ప్రభుత్వం ఇసుకను ఆపేస్తే పని లేక పని కోసం పక్క రాష్ట్రానికి వెళ్ళాడు. ఇంతవరకు జాడే లేదు. మా చిన్నోడు వ్యవసాయం చేసేటోడు. ఏ పంట వేయాలో ఈ ప్రభుత్వమే చెప్పి ధర స్థిరీకరణ అని గిట్టుబాటు ధర లేకుండా చేస్తే అప్పులు పాలై ఊరేసుకుని చచ్చిపోయాడు. అయినా కొడుకు పోతే బీమా వస్తుంది అవ్వా. బీమా బీమా అంటే నమ్మకం. నా కుటుంబం పోయిన రోజునే ఆ నమ్మకం పోయిందయ్యా. నాకు తలగరువు పెట్టవలసిన వారి సాగునే నేను చూడవలసి వచ్చింది. ఇక డబ్బంటావా? ఇదిగో తీసుకొని నా పోయిన కుటుంబాన్ని నాకు ఇవ్వగలవా? ఇదిగో నీ మనోడు భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ ఒక్కసారి మళ్ళీ మన ప్రభుత్వం కోటి అంతా బాగుంటది. ఒక్కసారి నమ్మి కోల్పోయింది చాలు. భవిష్యత్తు తరాలు బాగు